మనకి సమాధానం కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఇప్పుడు స్వస్థత కలుగుతుంది. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి తిరిగాము. వాళ్ళు అలా చేస్తున్నారు, అలా చేసేయాలి, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేసేయాలి అని అందరూ త్రోవ తప్పి తిరిగిన వాళ్ళు. ప్రతివాడు అంటే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో కూడా తొలిగాడు. నీకేది ఇష్టమైతే అటు తిరిగావు, నీకేది ఇష్టమైతే అది నువ్వు చేసావు, నీకేది ఇష్టమైతే అది నువ్వు చేసావు. ఎవరి కాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలోకి తిరిగిపోయాడు. మనమేమో దోషం చేయడం ఇదంతా ఆయన మీద మోపేదండి. తండ్రి ఆయన మీద మోపేసరికి మనం చేసిన దోషాన్ని మనకి నచ్చిన త్రోవలో మనం తిరిగినందుకు ఎన్ని ఆయన మీద మోపేదంట. ఆయన దౌర్జన్యం నందాడు. ఎంత దౌర్జన్యంగా మీదకి వచ్చేసారండి, ఎంత క్రూరంగా ఆయన బంధించి తీసుకెళ్ళిపోయారు, ఎంత దౌర్జన్యం.